స్కూళ్లు ప్రారంభమయ్యాయి. పిల్లలు బడిబాట పట్టారు. ఇక కొత్తగా పిల్లలను స్కూళ్లు మార్చే తల్లిదండ్రులు బెస్ట్ టీచర్లు, బెస్ట్ స్టడీస్ ఇలా బెస్ట్ కోసం వెతుకుతుంటారు. కానీ ప్రభుత్వ స్కూళ్లలో కూడా అన్ని సదుపాయాలు ఉంటున్నాయనే విషయాన్ని మర్చిపోతున్నారు. ప్రభుత్వాలు, అధికారులు, స్కూల్ టీచర్లు ప్రభుత్వ పాఠశాలల గురించి ప్రచారం చేస్తున్నా ఎంతో కొంత ఆదరణ తక్కువ ఉందని చెప్పాలి. ప్రభుత్వ స్కూళ్లలో పాఠాలు చెప్పే టీచర్లు తమ పిల్లలను ప్రైవేటు బడులకు పంపుతారు. ఇలా చాలా మందే ఉన్నారు. కానీ ములుగు జిల్లాకు చెందిన ఓ మహిళా ఉపాధ్యాయురాలు మాత్రం అందరికీ భిన్నం. ఎందుకంటే ఆమె తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లోనే చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ములుగు జిల్లా కేంద్రానికి చెందిన సుధారాణి గవర్నమెంట్ టీచర్. ఆమె భర్త కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే. సుధారాణి జవహర్ నగర్ మోడల్ స్కూల్లో గణిత ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. అయితే వీరి పిల్లలు సుమతేజ్ 9వ తరగతి, సంవిత 7వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ ప్రభుత్వ టీచర్లు కావడంతో సంపాదన బాగానే ఉంది. అయినా పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించలేదు. సుధారాణి పాఠాలు చెబుతోన్న మోడల్ స్కూల్లోనే చదివిస్తున్నారు. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ స్కూళ్లలో ఉంటారని టీచర్ సుధారాణి చెబుతున్నారు. తమను చూసి ఇతరులు కూడా పాటిస్తారని, ప్రభుత్వ స్కూళ్లను ఆదరిస్తారనే నమ్మకంతో ఇలా చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. జవహర్ నగర్ మోడల్ స్కూల్లో గణిత ఉపాధ్యాయులుగా టీజీటీ మ్యాథ్స్లో వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ పేరు శిల్పా సతీష్ కుమార్. తను జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో ఫిజికల్ సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నారు. మా ఇద్దరు పిల్లలు సంవిద, సుమతేష్ గుప్తా. ఇద్దరు కూడా 7th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నారు. మిగతా ఏ స్కూల్లో చూసినా ప్రైవేట్ స్కూల్లో కంటే ఇక్కడ మా గవర్నమెంట్ స్కూల్లో వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉన్నారు, వెల్ ఫ్యాకల్టీ ఉంది, వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫర్నిచర్ కూడా, ల్యాబ్స్ కూడా అన్నీ ఉన్నాయి. కానీ ప్రజలకు అపోహ ఉంది, ఇక్కడ ఏమీ ప్రొవైడ్ చేయబడదు, టీచర్స్ కూడా ఏం చెప్పరని అపోహ ఉంది. అదంతా కూడా మేము బాగానే చెప్తాము, మేము అన్ని ప్రొవైడ్ చేస్తాము అని చెప్పడానికి ఉదాహరణగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లల్ని ఇక్కడ బడికి తీసుకొచ్చాను. అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. మా చేతిలో ఎంతమంది పిల్లలు తీర్చిదిద్దబడుతున్నారు, అంత తగ్గట్టుగా మా ఇంటి పిల్లలు కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడా అన్ని ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించబడున్నాయని తెలియజెప్పడానికి ఇక్కడ తీసుకొచ్చాను. పిల్లలు కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. మమ్మల్ని చూసి వేరే పిల్లలు కూడా ఎంకరేజ్ అయ్యి ఇక్కడికి వస్తున్నారు. అది మాకు చాలా సంతోషం. ఇలా జరగడం, ఈ విధంగా ఆలోచించే మా గవర్నమెంట్ స్కూల్ మీద అపోహ పోగొట్టడానికి, నమ్మకం పెంచడానికే ఈ విధంగా మా పిల్లల స్కూల్. ఇక పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుపై సంతృప్తిగా ఉన్నారు. తాము చదువుతున్న గవర్నమెంట్ స్కూల్లో మంచి సదుపాయాలు ఉన్నాయంటున్నారు. ప్రైవేట్ స్కూళ్లకు మించి ఉందని చెబుతున్నారు. ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. My sister name is Shilpa Samvida. We are both studying in TGMS Jawahar Nagar. My parents are also government teachers. My mother teach here and my father teach in JPHS Boys Muller. We are studying in a government school. Although it is a government school, it is not less than any private school. In fact, it is better than any private school in Mulu. Private school staff is at least something, but here we have experienced teachers and we understand it very well. We have they give us free uniforms, free books, midday meals. We even have digital boards. We can enjoy learning in them. We understand very well. ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు పెరుగుతున్న తరుణంలో పేద, మధ్యతరగతి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించడానికి ఈ ఇద్దరు టీచర్లు చేస్తున్న పనిని ప్రతి ఒక్కరూ పొగుడుతున్నారు, ఆదర్శంగా నిలుస్తున్నారని అంటున్నారు.